నీవు క్షమిస్తే కదా పాపం పరిహారం అయ్యేది. నీవు క్షమిస్తే కదా పాపం పరిహారం అయ్యేది. నీవు బలమిస్తే కదా శత్రువుల పైన విజయం పొందేది. నీవు బలమిస్తే కదా శత్రువుల పైన విజయం పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది. నీ చేతి నుండే అన్ని పొందేది. అవునయ్యా స్తోత్రం. నీవు సెలవిస్తే కదా క్షేమం సంతోషం వచ్చేది. నీవు కరుణిస్తే కదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది. అవునయ్యా మా క్షేమాధారం నీవే తండ్రి. స్తోత్రం స్తోత్రం. నీవు సెలవిస్తే కదా క్షేమం సంతోషం వచ్చేది. నీవు సెలవిస్తే కదా క్షేమం సంతోషం వచ్చేది. నీవు కరుణిస్తే కదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది. నీవు కరుణిస్తే కదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది. నీ చేతి నుండే అన్ని పొందేది. నీవు వరమిస్తే కదా సంఘం ఉపయోగం పొందేది. నీవు నడిపిస్తే కదా కాలు జారకుండా గమ్యము చేరేది. అవును యేసయ్యా, నీవు మాకు వరమిస్తేనే మేమేదైనా పొందగలం ఉపయోగం. నీవు వరమిస్తే కదా సంఘం ఉపయోగం పొందేది. నీవు వరమిస్తే కదా సంఘం ఉపయోగం పొందేది. నీవు నడిపిస్తే కదా కాలు జారకుండా గమ్యం చేరేది. నీవు నడిపిస్తే కదా కాలు జారకుండా గమ్యం చేరేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది. నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది. నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది. నీ చేతి నుండి అన్ని పొందేది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.